భారతీయులంతా ఒకే కుటుంబం దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెట్టిన జనానికి ఆ శాపం నిదర్శనం. అర్జెంట్ ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి. అప్పుడే వెళ్తున్నావా? అవును, చాలా అర్జెంట్ వెళ్ళాలి. ఎప్పుడు ఇలాగే చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు, నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారా? అతను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావా? ప్రామిస్?
భాష. వైద్యుడు స్వార్థపడి శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపడి If you mix this virus in your medicines, I will offer you huge money. రే నీకు ఎలా కనిపిస్తున్నాగా మా దేశంలో ప్రతి రైతు లేకుండా చూస్తాం అలాంటిది డబ్బులు కాసుకుని మన దేశానికి మా ప్రజలకు ద్రోహం చేయండి. అది నిజంగా కూడా జరగదు. గట్టిగా మా దేశ ప్రజల ప్రాణాలు కాపాడు నా బాధ్యత. ఆడున్నాడులే వాడు ఇంటికి వచ్చినాక ఫోటో తీస్తాం మళ్ళీ. అయ్యా నేను ఏం చేస్తున్నానయ్యా, ఇలా చేయడం తప్పు. మనం లేకుండా మన చేయలేదయ్యా. ఎందుకు పట్టుకోవాలా? పంట పండించే రైతు కూడా కూలి లేదయ్యా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. ఎక్కడే వ్యవసాయం అనేది పంచలు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎర్త్. సైంటిస్ట్ కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది. దాన్ని అర్థం చేసుకునేది రైతు ఒక్కై. అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవడం కూడా మనకు పట్టట్లేదు. అది రోజు పేపర్లో ఒక మామూలు న్యూస్ అయిపోయింది. ఒక రైతు చనిపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో కూడా మనకి తెలియట్లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందుకంటే మనకి రైతుకి మధ్యన ఎటువంటి సంబంధం లేకుండా బతికేస్తుంటాం. అసలు పంట పండించే రైతు దాన్ని అమ్మటానికి ఎందుకు కష్టపడాలి? ఇది మనం రైతులు చేసే ఫేవర్ కాదు, మనకు మనమే చేసుకునే ఫేవర్. ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు, మర్యాదతో. Farmers don't need our sympathy. They need our respect. सारे देश की नजरें